హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనమాట. సో ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనేది మనకు తెలిసిందే కదా. ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనేది ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్లో మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దీని యొక్క మ్యాటర్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ క్రిస్టల్ అనమాట. రెసిస్టరు, ఒక ఇండక్టరు, అలాగే ఒక కెపాసిటర్, మూడు కనెక్ట్ చేసుకుంటాం. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసుకుంటాం. లేదా ఈ కెపాసిటర్ ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే ఈ క్రిస్టల్ని కూడా మనం రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ కెపాసిటర్ ప్లేస్లో మనం ఈ క్రిస్టల్ ఏదైతే ఉందో ఈ క్రిస్టల్ మనం రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏంటి మీరు మ్యాటర్ చూడండి. ఇఫ్ వి ట్రై టు రిప్రజెంట్ ద క్రిస్టల్ విత్ అన్ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వీ హ్యావ్ టు కన్సిడర్ టూ కేసెస్, దట్ ఈస్ వెన్ ఇట్ వైబ్రేట్స్ అండ్ వెన్ ఇట్ డస్ నాట్ వైబ్రేట్. ద ఫిగర్ బిలో రిప్రజెంట్ ది సింబల్ అండ్ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ క్రిస్టల్ రెస్పెక్టివ్లీ. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఏదైతే ఈక్వలెంట్ సర్క్యూట్ చూస్తున్నామో ఈ ఈక్వలెంట్ సర్క్యూట్లో మనం తీసుకుంటే ఇక్కడ మనం టూ కేసెస్ అనేవి జరుగుతాయంట. ఒక కేసులో ఏమవుతుంది అంటే కొన్ని కేసెస్లో, ఒక కేసు అనేం కాదు, కొన్ని కేసెస్లో మనకి క్రిస్టల్ అనేది వైబ్రేట్ అనేది జరుగుతుంది. కొన్ని కేసెస్లో ఈ క్రిస్టల్ అనేది వైబ్రేట్ అనేది జరగదంట. ఇక్కడికి వచ్చరికి మనం సర్క్యూట్ చూసారు కదా, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ఇది సర్క్యూట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ద అబౌవ్ ఈక్వలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇన్ ప్యారలల్ విత్ కెపాసిటెన్స్ సిఎం. అంటే ఇక్కడ నేను ఏం చేశాను అంటే జస్ట్ ఆర్ఎల్సి ఇది ఉన్నాయి కదా, ఈ మూడు కూడా సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాను కదా, రెసిస్టర్, ఇండక్టర్, అలాగే కెపాసిటర్, ఈ మూడింటిని కూడా మనం ఏం చేసాము అంటే జస్ట్ ప్యారలలో సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాం. ఆ సిరీస్ కనెక్షన్కి ప్యారలలో ఏం చేస్తామంటే కెపాసిటర్ సిఎంని మౌంట్ చేసుకుంటాం అనమాట. కెపాసిటర్ సిఎం అంటే మౌంటెడ్ ది కెపాసిటెన్స్ అని అర్థం. సో కౌంట్ చేసుకుంటాం. వెన్ ది క్రిస్టల్ మౌంటెడ్ అక్రాస్ ది ఏసీ సోర్స్ ఈజ్ నాట్ వైబ్రేటింగ్. ఎప్పుడైతే ఏదైతే ఈ క్రిస్టల్ ఉందో ఈ క్రిస్టల్ని ఇక్కడ మీరు అప్లై చేసినట్టయితే, ఈ పార్ట్ దగ్గర అప్లై చేసినట్టయితే, ఈ క్రిస్టల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసినట్టయితే, ఇక్కడ ఏసీ సోర్స్ కానీ మీరు కనెక్ట్ చేసి ఇక్కడ క్రిస్టల్ని అప్లై చేసినట్టయితే మీకు క్రిస్టల్ అనేది వైబ్రేటింగ్ అనేది జరగదంట. ఎప్పుడైతే కెపాసిటెన్స్ ఈక్వలెంట్ టు ది కెపాసిటెన్స్ సిఎం, ఈ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే, అదే వెన్ ది క్రిస్టల్ ఈజ్ వైబ్రేట్స్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ట్యూన్ ఆర్ఎల్సి సర్క్యూట్. అదే ఆర్ఎల్సి రెసిస్టరు, ఒక ఇండక్టరు, ఒక కెపాసిటర్ కానీ మీరు ఇచ్చినట్టయితే ఏసీ సోర్స్ వేరు లేదా కాంపోనెంట్స్ వేరు. ఓకేనా. ఏదైతే కాంపోనెంట్స్ రెసిస్టర్ కానీ ఇండక్టర్, కెపాసిటర్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఆ ఏదైనా కాంపోనెంట్ సేమ్ ఈ ఏదైతే క్రిస్టల్ ఉందో ఆ క్రిస్టల్ని ఇక్కడ రీప్లేస్ చేసినట్టయితే మనకు అప్పుడు ఏమవుతుంది అంటే ఇది వైబ్రేటింగ్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఏసీ సోర్స్ ఇస్తే మాత్రమే అది వైబ్రేటింగ్ అనేది జరుగుతుంది. ఈ క్రిస్టల్ సోర్స్ సేమ్ ఇక్కడే ఉంచండి, సేమ్ ఇక్కడ మాత్రం ఏసీ సోర్స్ ఇచ్చారు, అప్పుడు ఏమవుతుందంటే వైబ్రేటింగ్ అనేది జరగదు. అదే క్రిస్టల్ అనేది సేమ్ ఇక్కడే ఉంచారు, ఇక్కడ రెసిస్టర్ కానీ లేదా ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ లేదా మూడు ఇచ్చారనుకోండి, ఇక్కడ వైబ్రేటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం అది తెలుసుకోవాలి. ఈ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనేది ఏంటి అంటే ఇది 2 ప్లేట్స్ అనమాట. ఆ 2 ప్లేట్స్ మధ్యలో మనం ఏంటి అంటే క్రిస్టల్ని కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇది 2 ప్లేట్స్, ఆ 2 ప్లేట్స్ మధ్యలో క్రిస్టల్స్ని మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.